అలాగే ఉయ్యాల తొట్టులో వేస్తారు పిల్లలు పుట్టినప్పుడు, దానికి ఒక పండగ, పుట్టినరోజు ఒక పండగ, రకరకాలైన పండుగలు చేయడం అన్య జనాంగాల్లో చూశాను నేను. ఇవన్నీ నా ఇంటికి చేరకుండా, నా ఇంట్లో ఉండకుండా చూసుకున్నాను. ఇవి లోక మర్యాదలు గనుక వారు ప్రభువుని ఎరగక మునుపు దేన్ని అనుసరిస్తున్నారో దాన్ని నా ఇంట నేను అనుసరించకూడదని ఒక తీర్మానం చేసుకున్నాను. కనుక ఒకటి, లోక మర్యాదలో ఏముంది అంటే నీచమైన పాపం ఉంది. రెండవది ఏముంది అని అంటే మోసం ఉంది. అలాంటి మాటలు దేవుని సేవకులు కూడా దేవోక్తులుగా బోధించడం అది శోచనీయం. దేవుని సేవకులు అలాంటి విషయాల్లో వారు ఖరాఖండిగా ఉండలేకపోవడం అనేది అది శోచనీయం. వీళ్ళారా, ఈ విధంగా ఇలాంటి వాటిని అనుసరించే క్రైస్తవులు మూర్ఖులు. వారు మూర్ఖులు. దేవుని మాటను త్రోసివేసి మనుషులు కల్పించిన పద్ధతులను, పారంపర్య ఆచారాలను దైవోక్తులుగా బోధించేటువంటి మూర్ఖులు. అటువంటి వారి సంఘంలో ఉండొద్దు, అటువంటి వారితో సహవాసం చేయవద్దు అనేది చాలా స్పష్టమైనటువంటి మాటగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నాడు, ఆయన భార్య చనిపోయింది. ఆయన అంటున్నాడు, సొంతగా నా మాట చెబుతున్నాను మీకు నేను, భార్య చనిపోయింది, వచ్చే శనివారము లెక్క ప్రకారము ఆమెకి ఏదో సంస్కరణ జ్ఞాపకార్థ కోటం పెట్టాలి అని అంటున్నారు ఇక్కడ. అయితే నాకు అనవసరం అనిపిస్తుందండి. ఆమెకు హాస్పిటల్కే 3 లక్షలు అయినాయండి ఆమె బ్రతికించుకోవడానికి. 2 హాస్పిటల్స్ మార్చామండి, 3 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు మరలా వీళ్ళు ఒక కూడికి పెడతానంటున్నారు ఆ సంఘము పాస్టర్లు, ఆ పాస్టర్ గారు, ఆ పెద్దలు అడుగుతున్నారు. మరి ఆ రోజు ఇంకెంత ఖర్చు, ఇప్పుడు పైసా చేతిలో లేదు, నేనేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ అన్నాడు. చేయడం అయితే తప్పదు అన్నాడు. అంటే ఏదో బియ్యం, ఏదో కూరగాయలు తెచ్చో లేక ఏదో చేసో చేయొచ్చు, కానీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా భార్య జ్ఞాపకార్థం ఒక వస్తువు ఇవ్వాలంట. ఇది ఎక్కడ ఫస్ట్ టైం నేను విన్నాను ఈ పద్ధతి. నా భార్య జ్ఞాపకార్థం ఒక వస్తువు ఇవ్వాలంట. ఏదో ఒక వస్తువు, అది గిన్నో, చెంబో, గ్లాసో, ఏదో ఒక వస్తువు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక వస్తువు ఇవ్వాలంట. అవి ఎక్కడ తెచ్చేవాళ్ళు నాకు అర్థం అవడం లేదు, చేతిలో పైసా లేదు అంటున్నాడు. కనుక ఇవి మనుషుల పారంపర్యాచారాలు, ఇవి మనుషుల పద్ధతులు. వాటిని దేవోక్తులుగా చేసి ఇవి చేయకపోతే మీ భార్య ఆత్మకు నష్టం, ఆమె పరలోకంలో అంగీకరించబడదు. దేవోక్తి అంటే అంతే కదా అర్థం. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి మొండి వైఖరి కలిగినటువంటి మూర్ఖులైన విశ్వాసుల యొక్క జీవితం అనేక సార్లు సేవకునికి, సంఘంలో ఉన్న మంచి విశ్వాసులు కూడా ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సేవకుడు కూడా వాళ్ళు పోగొట్టుకోలేక వెళ్ళొచ్చేమో ఒకవేళ ఆ ఫంక్షన్కు, ఆ పంటకు. నీతిమంతుడి సేవకుడు, యథార్థవంతుడి సేవకుడు, అటువంటి వారు పోయినా పర్లేదు, అక్కడ నేను అడుగు పెట్టను అనే పౌరుషం కలిగి ఆగిపోయిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవచ్చు సంఘం నుంచి, కానీ దేవుడు ఆ సంఘం అత్యధికముగా ఆశ్రయించాడు, నేను ఎరుగుదును. అందులో మా చర్చ కూడా ఒకటి. ప్రియులారా, ఇలాంటి వాటన్నింటి కరాఖండిగా అక్కడ నేను అడుగు పెట్టను అని చెప్పాను. స్వభావమును వదులుకొనుట, మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. వదలలేదన్నమాట. వీరు శరీరమును సమర్పించలేదు, వారి పరిశుద్ధాత్మకు ఆలయముగా అప్పగించుకోలేదు. తర్వాత వారి మనస్సు మారలేదు, అనగా వారు నూతన స్వభావం పొందలేదు. ప్రాచీన స్వభావం వదులుకోలేదు. మేము వాటిని వదులుకున్నాం అని చెప్పాలి. మా దగ్గర కొత్తగా నమ్మినటువంటి ఒక కుటుంబంలో మా దగ్గర బీడీలు చేయడం, బీడీలు ఇలా చుట్టడం అనేది, కాల్చుకునే బీడీలు ఉంటాయి కదా, చుట్టడం అనేది కుటీర పరిశ్రమ మా దగ్గర. దాదాపుగా 100 ఇళ్ళుంటే 90 ఇళ్లలో ఈ బీడీలు చుట్టడం అనేది ఉంటుంది మా ప్రాంతంలో. ఈ మధ్యలో కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ నేను వచ్చిన కొత్తలో 99 ఇళ్లలో ఉండేది. అయితే ప్రభువును కొత్తగా నమ్ముకున్నటువంటి వెంకటలక్ష్మి అనేటువంటి ఆమె తన భర్త బీడీలు సిగరెట్లు కాల్చేవాడు, అవి మానేశాడు, పడేశాడు. అయితే మరి అప్పుడు ఆమె అనుకుందంట, నా భర్త బీడీ కాల్చకూడదు, దేవుని నమ్ముకున్నాడు కనుక. నా భర్త కాల్చడం పాపం అయితే చాలా మంది కాల్చడానికి నేను తయారు చేస్తున్నాను కదా, నాదెంత పాపం అవుతుంది. ఈమె కాల్చదు, కానీ రోజుకి 1000-1500 బీడీలు తయారు చేస్తావి. ఆ బీడీలు 1500 మంది కాలుస్తున్నారే, 1000 నుండి 1500 మంది. నా భర్త మానేయాలి, ఎందుకంటే అది పాపము, దేవునికి విరోధమైందంటే వేరే వాడు కాల్చడానికి నేను ఎందుకు ఇవ్వాలి అని ఆమె ఆలోచించి, ఆమెకు చాట, ఆకులు అవన్నీ ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా దూరం చేసి ఇక నేను చేయను అని ఆ కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ఉదయం వచ్చి కలెక్ట్ చేసుకెళ్తారు. అప్పుడు అందంట, నేను వాటిని ముట్టనండి, ఇదిగో పక్కకు పెట్టేశారు, మీరు తీసుకెళ్ళిపోయి నాకు ఏమొస్తాయో ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు. ఎంత తెగతింపులు చూసారా. ఆమెకు ఒక సాక్ష్యం ఉంది. ఆ విధంగా దురాచారం అన్న దాన్ని పక్కన పెట్టేస్తే, దాన్ని త్రోసివేస్తే, అలాంటి అండర్స్టాండింగ్ వెంకటలక్ష్మి కొన్ని అండర్స్టాండింగ్ నీకుంటే ఎంత సాక్ష్యం ఉంటుంది నీకు. ఎన్ని చోట్ల నేను చెప్తాను ఈ మాట. ఇప్పుడు ఎంతమంది అంటున్నారు వెంకటలక్ష్మి గురించి, మీరు ఎరుగుదురా, ఆ ముఖం చూసారా, ఊరు ఎరుగుదురా, కానీ ఆమెను ఎంత కొనియాడతారు మీరు. ఇప్పుడు వెంకటలక్ష్మి అంటే ఎవరు ఇలా చేసింది అనేటువంటి ఆలోచన మీ గురించి కూడా మీరు మార్పు చెందితే అలాంటి ఆలోచన మీ గురించి కూడా వస్తుంది కదా. మీ మనస్సు మారాలి. దీనికి పౌలు ఎఫెసీయులకు రాసి చెప్పిన మాట ఏంటంటే 4:22లో, మీరు ప్రాచీన స్వభావం వదులుకొనుట
ప్రాచీన స్వభావంలో మీకు ఏమున్నదో అది వదులుకోవాలి అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. అప్పుడు నిజంగా సంఘానికి మీరు ఎంతో క్షేమాభివృద్ధి కలిగిస్తారు, సేవకునికి ఎంతో సంతోషం కలిగిస్తారు. సేవకుడు మిమ్మల్ని చూపించి అనేక మందికి బోధ చేస్తాడు. మా సంఘంలో ఒక ఆమె వెంకటలక్ష్మి అని అన్నారే, అలాగే మీ సంఘంలో ఉన్నటువంటి మీ సంఘ కాపరి కూడా మిమ్మల్ని అనేక చోట్ల చెబుతాడు. ఎంత ఆశీర్వాదం అది. ఒక్కరికి నీవు సాక్ష్యం ఇస్తే దేవుడిని ఎంతో దీవిస్తాడు. అనేక నువ్వు సాక్ష్యం అయితే ఇంకంత దీవెన నీకు దొరుకుతుంది. చెప్పు. కనుక దీవెనల కొరకు నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, దీవెనలు కావాలని ప్రార్థన చేయించుకోనక్కర్లేదు. నీవు దీవించబడాలంటే నీవు ఇలా స్పందించాలి. సాతాను రాజ్యం, సాతాను సింహాసనం, సాతాను అధికారం ఉన్న ఆ ఆలోచనలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. అందులో నీచమైన పాపం ఉంది. ఈ 3 మాటలు మర్చిపోవద్దు. నీచమైన పాపం ఉంది, ఘోరమైన మోసం ఉంది, దేవునినే విసర్జించే సాహసం, తెగింపు అందులో ఉంది.